కృష్ణమూర్తి రెండు చాయ్. కూర్చోండి. మురళి, నువ్వు ప్రోగ్రాంకి వెళ్ళి వస్తున్నావా? అవును, కొంతమంది తెల్లవాళ్ళు ఊరికొచ్చారు, వాళ్ళ కోసమే చేసాం. తెల్లవాళ్ళు మన ఊరు వస్తేనే ఇవన్నీ జరుగుతాయి, మన వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. ఇంతకీ వాళ్ళకి ఏ కథ చెప్పావు? రామాయణం. తెల్లవాళ్ళకి రామాయణం అంటే చాలా ఇష్టం. అవును, వాళ్ళందరూ కథ విని మమ్మల్ని చాలా మెచ్చుకున్నారు. సరే, ఈయనెవరు? ఊరు నుండి వచ్చారు మన గురువు గారిని కలవడానికి. నేను విషయం చెప్తాను. ఈ ఊరికి కొత్తవారు ఎవరైనా వచ్చారంటే అది ఖచ్చితంగా గురువు గారు కోసమే అయి ఉంటుంది, లేదా అక్కడున్న పెద్ద ఆయన కేశవ గారు కోసమైనా, ఆయన తమ్ముడు కవి నారాయణ కోసం వచ్చినా మనకు సంతోషమే. ఎందుకంటే వాళ్లే మన ఊరికి పెద్ద. అదిగో గురుగారు బండి వచ్చింది, వాళ్ళ డ్రైవరు. కృష్ణమూర్తి, మంచి చాయ్ కొట్టు. మురళి, ఎవరు ఇతను? గురువు గారి కోసం ఊరు నుండి వచ్చారు, ఏదో పుస్తకం గురించి మాట్లాడాలట. పేరు రాధాకృష్ణ. ఏదేమైనా వచ్చిన టైం బాగుంది. ఇక్కడ విశేషాలేవి తెలియవన్నమాట. తెలీదే. ఆ సంతోష వార్త ఏదో చెప్పొచ్చు కదా నువ్వు. సంతోషమైన వార్తే, మన గురువు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దేవుడా, ఆయన చల్లగుండాల. ఈ రోజు సాయంత్రం టౌన్ హాల్లో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాం. గురువు గారు సాయంత్రం అక్కడికి వచ్చేస్తున్నారు. మన దేవా కూడా వస్తున్నాడు అక్కడికి. ఎవరి దేవా? మన గురువు గారి చిన్నబ్బాయి. ఆయన గురించి తెలియదా? ఆయనే మన దేవా. సరే, ఏంటి ఆయన గొప్పతనం? గొప్పతనమా? ఈ ఊళ్ళో ఉన్న పిల్లలకి పెద్దలకి ఆయన దేవుడితో సమానమయ్యా. పేదోళ్ళందరికీ దాన ధర్మాలు చేసే గొప్ప గుణమయ్యా. ఓహో. దేవ గురించి తెలిసిన కర్ణాటకలో వాళ్ళంతా ఆయన్నెంతో ప్రేమగా గౌరవంగా సాయివర్ అని పిలుచుకుంటారయ్యా. అలాగా? దేవా ఒక్క చూపు చూస్తే చాలు, మదపుటేనుగైనా అలా కూర్చునిపోవాల్సిందే. మీకు తెలుసా, స్నేహానికైతే దేవా తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. కానీ తేడాలొచ్చాయంటే ఆయన్ని ఆపడం ఎవరి తరము కాదు. అదే దేవా ప్రత్యేకత. అలాగైతే దేవగారిని ఒకసారి చూడాల్సిందే. సాయంత్రం టౌన్ హాల్కి రండి. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికీ తెలియదు. కొంచెం అనసరా, అది చేత కాకపోతే ఈ మామిడి పడికి ఎందుకు వచ్చావు? నీకేనా చెప్పేది? కర్ర తీసుకొని దాని కుడికాల మీద గుచ్చరా. ఏం చేసినా ఆగిటలేదయ్యా. అసలైనడేడ్రా, బాగా మందు తాగి పడుకున్నాడు. కష్టం. పని చేయడానికి వచ్చినాడు మందు కొట్టి పడుకుంటే పనులన్నీ ఇలాగే ఉంటాయి.
ఏడిరా ఇందాకనగా బుక్ తెస్తానన్న కేశవ గాడేడి కేశవ వచ్చానయ్యా, మీరు చెప్పింది తీసుకొచ్చినాను. 12వ పేజీ తీరా. తీస్తున్నానయ్యా. మదం ఎక్కిన ఏనుగు లక్షణాలు ఎలా ఉంటాయో చదువు. మీరు చెప్పింది ఇక్కడే ఉందయ్యా. మదపుటేనుకు పిచ్చెక్కితే తిండి తినదు. పెట్టండి రా తిండి, అప్పుడు తెలుస్తుంది. పెట్టండి. చూశారా, అసలు అది తిండే తింటం లేదు. నువ్వేంట్రా ఈ మధ్య ఇలా అయిపోయావు? కాస్త ఆగరా. నువ్వు మూసావా? తెరవరా, చదవరా. అయ్యా మీరు ఇలా చదువుకుంటూ కూర్చుంటే దాని గొడవ ఎక్కువైపోతుంది. తొందరగా ఏదో ఒకటి చేయండి అయ్యా. దాన్ని ఎలా అనచాలో ఎక్కడ వంచాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అయ్యా. కర్ర పట్టుకొని వెనకాల తిరిగితే మావటైపోవు. అది ఇటవరా. ఇదిగో చూడు, ఏనుగుల్ని అనచాలంటే ఒక పద్ధతి ఉంది. అరటిపళ్ళు బెల్లము కలిపి ప్రేమతో రాజేంద్రకు పెట్టాలి. అయినా మాట వినేటట్లేదయ్యా. ముందు నువ్వు వెళ్ళి నేను చెప్పి పట్టరా, నేనే పెడతాను. ఇది నువ్వు పట్టుకోరా. అందుకే చెప్పాను బుక్ చదివి చెయ్యాలని. ఒరే కేశవ, ఈ రాజేంద్రని ఎంతకో కొంతకు త్వరగా అమ్మేయండి రా. ఏంటది, కొబ్బరికాయ? అమ్మో, ఇంకో కొబ్బరికాయ. నేనేంటి ఇక్కడ కూర్చున్నాను? ఎలా వచ్చాను? ఇప్పుడు ఎలా కిందకి దిగాలి? అయ్యో, దేవా వస్తున్నట్టున్నాడు. ఒరే దేవా, నువ్వు వచ్చి ఎలాగైనా కింద దించరా. పార్వతి, సుభద్ర వాళ్ళు వచ్చేసారు. హారతి పట్రా. కార్యక్రమం బాగా జరిగిందా అండి? బాగా జరిగింది. వాడి రాకతో అంతా దివ్యంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమం జరగడం మంచిదైందన్నమాట. లేకపోతే వాడు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చేవాడా? చూడండి, వాడేమీ తెలియనట్లు ఎలా నవ్వుతున్నాడో. అమ్మా వదినా, మీరిద్దరు బాగున్నారా? ఇక్కడంతా బాగానే ఉన్నాం. నువ్వు మమ్మల్ని చూడటానికి రావట్లేదనే మా బాధంతా. చూడు మరి ఎలా చిక్కిపోయావో. లేదమ్మా, మీకు అలా అనిపిస్తుందంతే. ఏంటి నీ కూచిపూడి డాన్స్ ఎంతవరకు వచ్చింది? అవన్నీ బాగా జరుగుతున్నాయిలే. దేవా, వచ్చేసావురా? ఎంత అందంగా తయారయ్యావురా. అక్కడ ఏనుగులు గొడవ చేశాయట. గణేష్ చేశాడా, నీలకంఠం చేశాడా? ఏం జరిగిందో చెప్పు. అయినా ఏం జరుగుతుంది? ఈ దేవా అక్కడ ఉన్న గొడవ చేయడానికి ఏనుగు ధైర్యం ఉంటుంది? అసలు ఎవరు మావటివాడు? చిన్న కర్రతో కొట్టాడా, పెద్ద కర్రతో కొట్టాడా? అసలు కొట్టాడా లేదా? ఏం జరిగిందో వివరంగా చెప్పరా. జరిగింది త్వరగా చెప్పరా. మీరు నాతో చెప్తాను. చూడండి, ఏనుగు గొడవ చేయలేదు, ఎవరో ఏనుగును పొడిచారు. మనతో గొడవ పెట్టుకోవడానికి ఈ ఊళ్ళో ఏ మగాడికి ధైర్యం ఉందిరా? చెప్పండి రా. మన తిండి తిని ఇక్కడ నుండి వెళ్ళిపోయేవాలి పనిచేశారు. అదే ఎవడా అని. అవునయ్యా, ఆ అయ్యప్పగాడి పని చేసి ఉంటాడు. ఆడు ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉండి ఉంటాడు. వాడా? ఆ అయ్యప్పగాడిని ఒకసారి పలకరించి వస్తాను. అయితే ఆలస్యం చేయొద్దు. మనం గొప్ప వాళ్ళు గొప్ప అనే విషయం మనం ఇప్పుడే వెళ్ళి తేల్చుకుందాం. అబు నీలో మీరు కూడా తమ్ముడితో వెళ్ళండి. వద్దు, మీరు నాకేం చెప్పొద్దు. నాన్న, అక్కడికి దేవా వస్తాడు అనుకోలేదు. అనుకోవాలరా,
మీకో విషయం తెలుసా? నా చెల్లిని ఒక ముస్లిం అబ్బాయికిచ్చి పెళ్లి చేసి నన్ను అవమానపరిచిన కుటుంబం వాళ్ళది. ఇప్పుడు ఆ నారాయణ గాడు పెద్ద కవేట. ఇప్పుడు వాడు అంతు చూడాలని నేను అనుకుంటుంటే మీరేం చేసి వచ్చారా? వాళ్ళ ముందు మీరు కూడా నన్ను మరీ మరీ అవమానపరుస్తున్నారు. మీ అయ్యప్పగాడు చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటుకు తగిన శిక్ష నేను విధించాను. అది సరిపోదు అనుకుంటే మీరు కూడా వాడికి శిక్ష విధించండి, సరిపోతుంది. అప్పుడే వాడు మీకు సరైన చెంచా అవుతాడు. రేయ్, నా గుమ్మం ముందుకొచ్చి నాతో మాట్లాడటానికి నీకెంత ధైర్యం ఉండాలరా? మీరంతగా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. మా కుటుంబంలో ఎవరికి కూడా మీ కుటుంబం దగ్గరికి రావాల్సినంత కర్మ పట్టలేదు. కానీ ఇప్పుడు ఎందుకొచ్చానో తెలుసా? నువ్వేం బీకుతావురా? నువ్వు తొందరపడక భాస్కర, అన్ని వివరంగా చెప్తాను. నువ్వు తండ్రికి తగ్గ కొడుకురా. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఒకే దాన్ని మెయింటైన్ చేస్తున్నారే, అబ్బా ఎంత అన్యోన్యతరా. ఓ ఏంటి అలా అర్థం కానట్టు చూస్తున్నారు? మీ బాలమనే విషయాన్ని వీళ్ళందరికీ గుర్తు చేస్తున్నాను అంతే. ఛీ, ఆపరా. మర్యాదగా వచ్చిన విషయం ఏమిటో చెప్పి వెళ్ళు. ఓ చెప్పాల్సిన విషయాన్ని చెప్పేస్తే అయిపోతుంది కాబు. కానివ్వండి. మా నాన్నగారిని చంపడానికి ఒక పథకం ప్రకారం ఏనుగుని రెచ్చగొట్టి వదిలింది ఎవరనేది నాకు ఇప్పుడే ఇక్కడే తెలియాలి. నేనే చేయించా. ఏయ్, మా దేవాతో పెట్టుకుంటే మీ అందరి అంతు చూస్తాం. ఆగు. పాత కక్షల్ని మనసులో పెట్టుకొని మా కుటుంబాన్ని ఏదో చేసేద్దామని ఈ చెంచాగాళ్ళని వెంట పెట్టుకుని మా మీదకొస్తే వాళ్ళని నిన్ను కలిపి పాతేస్తాను. హా, చూడండి, నేను చెప్పవలసిందంతా పూసగుచ్చినట్టు మీ అందరికీ చెప్పేశాను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే నన్ను మన్నించండి. వస్తాను. వస్తాం. ఎవరది? దేవా, నువ్వా? ఎక్కడికెళ్ళావురా ఇన్ని రోజులు? ఏమిటి నాన్న ఇలా అయిపోయావు? కర్ణాటకలో ఉన్న మన తోటలో పని చాలా ఎక్కువగా ఉంది తాతయ్య. అస్సలు ఇక్కడ రావడానికి కుదరట్లేదు. అక్కడ ఫోన్ ఏమీ లేదా? నీతో మాట్లాడి 1 నెల అయింది. నేను ప్రతిరోజు నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నువ్వేంట్రా మర్చిపోయావు? తాతయ్య, నేను అన్ని పనులని అక్కడ బాధ్యతగా చూసుకుంటాననే కదా మీరు నన్ను అక్కడికి పంపించింది. అలా అని ఇక్కడున్న వాళ్ళందరినీ మర్చిపోయావా? నువ్వక్కడ ఉంటే ఇక్కడున్న వాళ్ళందరూ గుర్తుండరా? అందుకే అన్నయ్యని పనిష్మెంట్ గా 101 గుంజీలు తీమంతాతయ్య. ఏయ్, ఏంటి? అనవసరంగా నా బిడ్డను కొడితే నువ్వు పెద్దవాడవని చూడకుండా నేను కొడతాను. నేను నీతో కాస్త నడవాలని ఉందరా. కొంచెం చెయ్యి రండి. పట్టుకో. ఇక్కడ నువ్వు ఎన్ని రోజులుంటావు? ఇక్కడ చాలా పనులున్నాయి తాతయ్య. ఒకసారి కృష్ణప్రియం చూడాలి. అనాథాశ్రమంలో కొన్ని పనులున్నాయి. ఇవన్నీ పూర్తి చేసుకుని వెళ్తాను. మంచిది బాబు. మతి స్థిమితం లేని పిల్లల కోసం అనాథ ఆశ్రమం కట్టించి వాళ్ళందర్నీ కంటికి రెప్పలా చూడటం నువ్వు చేస్తున్న మంచి పని. ఇలాంటిది చెయ్యాలని నీకు ఎప్పటినుంచో కోరిక ఉంది కదా. ఆ భగవంతుడు నిన్ను సర్వదా కాపాడుగాక. దిగండి దిగండి, జాగ్రత్త. మెల్లగా దిగండి. రండి రండి. మెల్లగా మెల్లగా. చిన్న అమ్మా, నువ్వు ఇంక వెళ్ళి ఆడుకో. మీ నాన్నగారిని తీసుకొని నేను రేపు వస్తాను. చాక్లెట్లు కూడా తెస్తాను, సరేనా? మ్మ్. ఈ పిల్లకి అమ్మా నాన్న అన్నీ నువ్వేరా. నువ్వు చర్చికి వెళ్ళి భోంచేస్తూ ఉండు. ఈ లోపు వీళ్ళందరినీ పంపించేసి నేను వస్తా. లేదు ఫాదర్, నాకు చాలా పనులున్నాయి. ఇంకెప్పుడైనా వస్తానులేండి. అదేం కుదరదు. కొత్త కుక్ని తీసుకొచ్చాను. అందరికీ లంచ్ ఏర్పాటు చేయమన్నాను. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు, నేను వచ్చేస్తాను.
నేను భోంచేయపోతే ఫాదర్ వదిలేట్లేరు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నా భోజనం విషయం? పోరా. సరే వెళ్తాలే. ఏంటి నీ కళ్ళు కనిపించట్లేదా? ఏంటి తలుపేసి గడియ పెట్టకుండా దాని మీద నుంచి ఫోటో పెడతావా? నీకు ఫోన్ చేసి చెప్తాను. అసలు నువ్వెవరు? మహారాజువా? అవును, నేను మహారాజునే. ఆయన ఇక్కడికి రాని. పెద్ద వస్తే ఏం చేస్తారంట? ఏమిటి ఇక్కడ గొడవ? పెద్దలని ఇక్కడ చూడండి, మీకోసం నేను స్పెషల్ గా ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చిన ఫోటో మొత్తం నాశనం చేశాడు. నేను నాశనం చేశానా? చూడండి ఫాదర్, తెలియకుండా తలుపు తీశాను, కింద పడిందంతే. దానికి ఇది తెగ రెచ్చిపోతుంది. అయినా నువ్వెవరవే? జిల్లా కలెక్టరా? నిన్ను అసలు ఎక్కడ దొరికింది ఫాదర్ ఈ కొత్త కుక్కు? దీని మోహం ఇది. ఏంటి కుక్క? ఈవిడ దేవా, ఈమె నా తమ్ముడు కూతురు నాన్సీ. చెప్తూ నీకు పరిచయం చేయలేదు కదా? పరిచయం చేసుకోవడానికి ఇతనెవరు? ఫాదర్ చూసారా ఏమంటుందో? ఇంకా నేను దీన్ని క్షమించేది లేదు. నువ్వు కొంచెం ఆగరా. ఏమనుకుంటావు నువ్వు? ఫోటో పగలగొట్టించి నన్నే కొట్టడానికి వస్తావా? వదలండి. ఏం చేస్తాడో చూస్తానే, వదలండి మీరు. నాన్సీ, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమంటుంటే నువ్వు ఇటారా. ఫాదర్, నేను మీకు ఒకటే చెప్తున్నాను. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇక్కడ ఉండకూడదు. ఈ ఊరు నుంచి దూరంగా ఎక్కడికైనా పంపించేయండి. అలాగే పంపించేస్తాను లేరా. ముందు నా మాట విను. ఇట్రా, రమ్మంటుంటే. ఏమిటి దేవా, ఈ మధ్య ఇటు రావడమే మానేశావు? దారి మర్చిపోయావా? నువ్వు శివుడి పాత్రలో శివతాండవం చేస్తే చూడాలని ఈ పిల్లలు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి వచ్చి మీ అందరినీ చూడాలని ఉంది, కానీ పనుల ఒత్తిడి వల్ల రాలేకపోతున్నాను. సరే కూర్చో. నీకు 18 ఏళ్ల వయసున్నప్పుడు నా దగ్గర నాట్యం నేర్చుకోవడానికి శిక్షణ కోసం వచ్చినప్పుడు చూపించిన వినయ విధేయతలే ఇప్పుడు నీ ముఖంలో కనిపిస్తున్నా. మీ ఆశీర్వాదమే కదా ఇదంతా. కానీ నువ్వు శిక్షణ మధ్యలోనే మానేశావు కదా. పూర్వజన్మ సుకృతం వల్ల నాట్యంలో నీకెంతో నైపుణ్యం ఉంది. ఆ నాట్యాన్ని ఈ పిల్లలకు నేర్పించి ఉంటే ఎంత బాగుండేది. ఎప్పుడైనా ఈ ఊరు వచ్చినప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూసే అదృష్టం కలుగుతుంది. అదే నాకు మహాభాగ్యం. నువ్వేంటి నీలకంట రావడం మానేశావు? నేను దేవన్నతో కలిసి కర్ణాటకలో ఉంటున్నాను. అలాగే ఉండాలి. రాజుతోనేగా ప్రజలుండేది. ఏమై నువ్వు అంతేనా? ఇక్కడ ఊర్లో పనులన్నీ చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలని దేవన్న నన్ను ఇక్కడే ఉండమన్నారు. అందుకే ఉండిపోయాను. దేవా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానండి. మీరెలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం. దేవకి, ఇప్పుడు ఇతను మన అతిథి. తాగడానికి ఏమైనా తీసుకురా. అలాగేనండి. ఆవిడ్ని చూశావా దేవా? మనిషి మాత్రం ఇక్కడున్నా ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఆవిడికున్న దిగులంతా వాడి గురించి. అప్పుడప్పుడు మధు నిన్ను కలుస్తూ ఉంటాడు కదా? అవునండి, 2 వారాల క్రితం ఒకసారి వచ్చాడు. అప్పుడే వెళ్ళిపోయాడు. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న వాణ్ణి సొంత కొడుకులా దేవకి పెంచింది. మధుని మేము అత్తామామల్లా కాక సొంత తల్లిదండ్రులా పెంచాం. అది వాడికి గుర్తుందో లేదో. మీరేం బాధపడకండి. వాడికి మీ ఇద్దరి మీద ఎంతో ప్రేమ ఉంది. మీరంటే చాలా ఇష్టం. నాకు తెలుసు. లోకంలో వాడికి నా అనేవాళ్ళెవరూ లేరు. చిన్నప్పటి నుంచి వాడంటే అతిగా ఇష్టపడేది నువ్వొక్కడివే దేవా. ఇంకో పెగ్గు పోయమంటావా? నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? పెద్ద తాగుబోతుని చేద్దాం అనుకుంటున్నావా? నువ్వేమో తాగవు, నాకు మాత్రం ఇంటికి ఇలా పోస్తుండావా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఓ నా ప్రియ మిత్రమా, నేను నీకు మందు పోసేది ప్రేమతో మాత్రమే కాదురా. సరేగాని మన చెక్కల బిజినెస్ విషయం ఏంటో చెప్పు. నేను చెప్పాను కదా, డబ్బు విషయంలో నువ్వెట్టా చెప్తే అట్ట. నువ్వేం చేయాలో చెప్పు, నేను అట్టానే చేసి పెడతాను. అనయ్య మీకు కాల్. ఎవరు? మధు. మధు, నువ్వెక్కడరా? ఇక్కడే ఉన్నాను, త్వరగా రా. మన మధురా. ఎవరు? నీ అత్త కొడుకా? ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు. ఈ మధు మీడియేటర్ గా ఉన్నందువల్ల నీకేమైనా లాభం ఉందంటావా? లేదురా, అదే నిజం.
ఏ రోజుకు ఆ రోజు వచ్చిందంతా ఖర్చు పెట్టేస్తున్న జమీందార్ కాని జమీందార్ ఆడే మధు. రారా మధు. మై డియర్ ఫ్రెండ్, నమస్కారం. నమస్కారం. ఏం తెలుసా నీకు? తెలియకే 2 సంవత్సరాల క్రితం మా ఊరొచ్చి అదరగొట్టినారు కదా, అప్పటి నుంచి మధుకి మంచి పేరుంది. దేవా, నీకు శ్యామ్ తెలుసుగా? తెలుసు. శ్యామ్ కూర్చో. మధు, ఓ పెగ్గేద్దామా? కొంచెం ఆగండి. దేవా, నా తర. నువ్వేంట్రా శ్యామ్తో తిరుగుతున్నా? వాడికి మన పాపకి అసలు పడదా నీకు తెలియదా? దేవా, శ్యామ్ నువ్వు అనుకున్నట్టు కాదు, చాలా మంచాడు. సరే ఏంటి నువ్వేదనతో మాట్లాడాలన్నా? పాపయ్య స్పిరిట్ పోలీసులు పట్టుకున్నారు. అది నువ్వే చేయించావని వాడు అంటున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చి నాతో చేయించుంటావని వాడు అంటున్నాడు. కావాలంటే శ్యామ్ని అడుగు. శ్యామ్, అవసరం లేదు. పాప ఎప్పుడు నా మీద ఇలా చెప్పడు. అలా నమ్మటమే నువ్వు చేసిన మొదటి తప్పు. వాడు నిన్ను ఎందుకు వెనకేసుకొస్తున్నాడో అనుకుంటున్నారు. నువ్వు వాడి ప్రాణం కాపాడావన్న విషయం ముమ్మాటికి నిజమే. మధు, తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడాలి. మన మీదున్న పగతో నన్ను శ్యామ్ని చంపాలని ఆ పాపయ్య ఊరంతా మనుషులతో తిరుగుతున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది నువ్వు కాపాడుతావని. నువ్వు చెప్తే వాడు వింటాడు. నీ మాట కాదండి దేవా, నేను ఏ తప్పు చేయలేదు. నువ్వే నన్ను కాపాడాలి. రేయ్ మధు, అసలు ఏంటి? అవునన్నయ్య, మీరే మమ్మల్ని కాపాడగలరు. ఏంటి దేవా? ఏం లేదురా. నువ్వు ఒకసారి అర్జెంటుగా పాపకి ఫోన్ చేయి. హలో, ఆగ్రో కెమికల్సా? ఎండి ఉన్నారా? ఎప్పుడు? సరే ఓకే. పాపయ్య ఎక్కడికే వస్తున్నారట. ఇప్పుడేం చేద్దాం దేవా? సరే, మన ఇద్దరం కలిసి ఇప్పుడే పాపయ్య దగ్గరికి వెళ్తున్నా. అది మరి. అరే నేనున్నాను కదరా, నువ్వు బండిక, నీలా బండిది. మధు, వాళ్ళ పాపయ్య మనుషులు. నీకోసమేరా మేము ఊరంతా వెతుకుతున్నాం. దొరికావరా? వాళ్ళని బయటికి లాగండి రా. మధుని ముట్టుకోవడానికి వీల్లేదు, శ్యామ్ని కూడా. అలా అనొద్దు. వదలరా. దేవా, ఇందులో నువ్వు తలదొరచొద్దు. ఇది శ్యామ్కి మాకు మధ్య ఉన్న గొడవ. వీడిని మాకు వదిలే. నీకు చెప్పేది అర్థం కదా? మేము అందరం కలిసి పాపయ్య దగ్గరికి వెళ్తున్నా. నువ్వు వెళ్ళిపో. అలా ఉట్టి చేతులతో మేము వెళ్ళిపోతే పాపయ్య గారికి మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. చూడండి, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. మేము వెళితే వీళ్ళని తీసుకునే వెళతాం. పట్టుకోండిరా.
నువ్వు ఇక్కడే ఉండరా. ఆ, అలాగే ఆ, సరే పెట్టాయి. ఓకే. అరే ఎవరు? దేవానా? మీరొచ్చారని తెలిసింది. నేను ఊరికే సరదాగా వచ్చానంతే. ఇక్కడికి రావడానికి పెద్ద కారణం ఏమీ లేదు. కారణం ఉంది. నాకు తెలుసు మధుతో మీకున్న గొడవలు. నీకు తెలిసిందా? వాళ్ళిద్దరూ ఎందుకురా ఈ పని చేశారు? నా 5 లారీల స్పిరిటు పోలీసులకు పట్టించారు. పాపయ్య, మధు తప్పు చేశాడనుకుందాం. కాదు, చేశాడు. కానీ ఈ ఒక్కసారికి తన్నే నేను క్షమించాలను కదూ. దేవా, నీ మిత్రుడు మధున్నాడు కదా, వాడు పచ్చి దుర్మార్గుడు తెలుసా? మధు ఫ్రెండ్ శ్యామ్ కోసమే వాడు ఈ పని చేశాడు. అందుకే వాళ్ళిద్దరిని ఈ భూమి మీద ఉంచకూడదు అని నిర్ణయించుకుని నేను ఈ ఊరికొచ్చాను. చూడండి, మధుని నా ముందు ఎవరు తిట్టినా సహించేది లేదు. అది మీరైనా సరే. అలాగా? అయితే వద్దులే. మరిప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. మీరు వెంటనే వెళ్ళిపోండి. నా కోసం మధుని క్షమించండి. ఓ, వెంట పెట్టుకునే తీసుకొచ్చావా? రా 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 రా. ఒరే దేవా, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానో చెప్పు. ఉం? నిన్నే తీసుకొచ్చాను. ఇది నువ్వు అనుకుంటున్నట్టుగా ఆషామాషి సరుకు కాదు. ప్యూర్ ద్రాక్షరసంతో చేసింది. మన గొడవలన్నీ దీంతోనే పోవాలి. మ్మ్. Cheers. ఇంకో విషయం, ఆ శ్యామ్తో చెప్పు, మీరు పోలీసులు పట్టించిన సరుకు తిరిగి నా గొడవనికి చేర్చమని చెప్పు. అదేంటి అలా మాట్లాడుతున్నారు? అదే జరగని పని. అదే ఎందుకు జరగదని అడుగుతున్నాను. అదే జరగదని చెప్తున్నానుగా. ఏంటో నువ్వు చెప్పేది? దేవా, నీతో నేను ముందే చెప్పాను, వీడికి నాకు పడదని. వీడిని అర్జెంట్ ఇక్కడి నుంచి పంపించేసాయి. వెళ్ళకపోతే ఏం చేస్తాయి? నువ్వు నోరు మీరా. అంటే వీడు చెప్తే నేను వెళ్ళిపోవాలా? వీడంటావరా? దేవా, అడ్డులే. పాపయ్య, వద్దు. ఇక వీడిని నేను వదిలిపెట్టాను, చంపేస్తాను. దేవా, నువ్వు నా స్నేహితుడివని నమ్మి నేను వాడిని నీ దగ్గరికి తీసుకొచ్చాను. కానీ నువ్వు నా ముందే వాడి మీద చేయి చేసుకున్నావు. మన స్నేహం ఈ రోజుతో తెగిపోయింది. దేవా, వీడు ఇంకేం మాట్లాడద్దు. వాడు నా అత్త కొడుకు. కానీ నువ్వెవరు? స్నేహితుడు అంతే. నాకు వాడు బాగా కావలసిన వాడు. నీ వల్ల వాడు బాధపడితే ఈ దేవా చూస్తూ ఊరుకోడు. ఈ విషయంలో ఇంకా గొడవపడాలని చూస్తే నాలో మరో దేవాన్ని చూస్తాం. నిన్ను కాపాడిన ఈ నా చేతులతో నీచమైన పనులు చేయించొద్దు. హ. రండి. రేయ్, ఆ పాపయ్యతో ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా ఎలారా సంతోషంగా ఉండగలుగుతున్నావు? ఛ, అనవసరమైన గొడవలు. అంతా మర్చిపో. ఇంతకన్నా సంతోషం నాకు ఇంకేం కావాలి దేవా. ఎందుకంటే సావు నుంచే బయటపడ్డాను. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. 1,000,000 సార్లు జపం చేసినా నీకు సమానం కాదు. జప కోటి గుణం ధ్యానం, ధ్యాన కోటి గుణం లయ అంటే అర్థం. రేయ్, పెద్దవాళ్ళు చెప్పే మంచి మాటల్ని నీ ఇష్టం వచ్చినట్లు మార్చేయొద్దురా. 1,000,000 సార్లు జపం చేస్తే ఒక్కసారి ధ్యానం చేసినట్టు లెక్క. అయితే ఒకసారి పాడు.